1964, 65 నుంచి మీకు కమ్యూనిస్ట్ పార్టీలో బహుశా మీ అనుభవం ఉంటుంది. మొదలు కమ్యూనిస్ట్ పార్టీ మన దేశంలోకి రావడానికి దాని నేపథ్యం ఏమిటి? చాలా బ్రీఫ్గా చెప్పండి, తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. గత వారం రోజుల నుంచి అన్ని ఛానల్స్లో ఈ సబ్జెక్టుకు సంబంధించిన చర్చలను నేను ఫాలో అవుతున్నాను. మంచి చర్చ ఇది అవసరం. నీడ్ ఆఫ్ ద హవర్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఈ టైంకు, ఈ కాలానికి ఈ చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర ఒక కీలకమైన మలుపు తీసుకుంటున్నది. వామపక్ష ఉద్యమంలో వీళ్ళు సరెండర్ కావటం వల్ల. కాబట్టి దీన్ని మనము ఇక ఏ కోణం నుంచి చూద్దాము, గత అనుభవాలు వగేరాతోటి మనం దీన్ని చూద్దాము. అయితే చాలామంది మిత్రులు తమ ఛానల్స్ చర్చలలో నక్సల్బరీ ఉద్యమాన్ని 1967 జూను పలానా నక్సల్బరీ ఏరియా అని అక్కడి నుంచి మొదలుపెట్టి మాట్లాడుతున్నారు. కానీ నేను రాజనీతి శాస్త్రము చరిత్ర విద్యార్థిగా నేను ఏమంటున్నంటే ఈ నక్సల్బరీ యొక్క ఆరిజిన్, జెన్సిస్, లక్షణాలు, ఆవిర్భావము 67 కాదు, అంతకంటే చాలా కాలం క్రితం నుంచే మొదలైంది. గతితర్క సూత్రాలలో ఒక మాట ఉంటుంది, పరిణామాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారితీస్తాయి. పరిణామాత్మక మార్పులు అంత ఈజీగా గోచరించవు. కేవలం గుణాత్మకమైన 1967 నక్సల్బరీ తిరుగుబాటు మాత్రమే అందరికీ అవుపడుతుంది. కానీ చాలా కాలం క్రితం నుంచి ఈ మార్పులు జరిగి లాస్ట్కు 67లో నక్సల్ మూమెంటు స్టార్ట్ అయింది. కాబట్టి కొద్దిగా మనము పూర్వపరాలు, ఆ పరిణామం ఏంటి, పార్టీలో ఉన్న అతివాదులు మితవాదులు ఏంటి, అది లాస్ట్కు ఈ పాయింట్ వరకు ఎట్లొచ్చింది అనేది మనము తెలుసుకోవాలి. ఇకపోతే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పుట్టుక కూడా మీరు అడిగినట్టు కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1925లో కాన్పూర్లో దాదాపు ఒక 20 మంది జమయ్యి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసింది. అంతకంటే ముందు ఏమిటంటే 1917లో రష్యన్ రెవల్యూషన్ విజయవంతం అయిన తర్వాత అది మొత్తం ప్రపంచాన్ని కుదిపివేసింది, ప్రభావితం చేసింది. అది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా 1922లో ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు మాలపల్లి అన్న నవలలో అప్పటి సోషలిజము, వర్గ పోరాటము, రైతు కూలీలు, వీటన్నిటి గురించి మాలపల్లిలో చర్చించింది ఆయన. 22లో 25లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది భారతదేశంలోకి. 3 ఏళ్ళు ముందే ఉన్నాడు. 3 ఏళ్ళు ముందు పెద్ద ఆయన. దాని ఇంపాక్ట్ అట్లా ఉన్నది అప్పటికి. ఆ ఇంపాక్ట్ తోటి ఆయన తక్కెళ్ళ జగ్గడు పాత్ర సృష్టించింది ఆయన. మనందరికీ తెలుసు అది. కొట్టవద్దు, తిట్టవద్దు, కూలి కోసం నడుము గట్టరా అని ఓ పాట కూడా ఉంటుంది అందులో. సమ్మెలు ఎట్లా చేయాలి. అవును. ఇదంతా 1917 రష్యన్ రెవల్యూషన్ యొక్క ప్రభావము అందరి మీద పడ్డది ఇక్కడ. ఇదొక సంగతి. రెండోది ఏంటంటే 25లో పార్టీ ఏర్పడ్డ 20 నుంచే ప్రయత్నాలు మొదలైనవి కమ్యూనిస్ట్ పార్టీ గురించి. ఎంఎన్ రాయ్, బెంగాల్ మేధావి, మానవేంద్రనాథ్ రాయ్, ఆయన జర్మనీకి వెళ్ళి రష్యా విప్లవాన్ని దాన్ని ఏదో తెలుసుకోవాలని చెప్పి ఆయన జర్మనీ నుంచి రష్యాకు వెళ్ళి లెనిన్ తోటి ఇట్లాగే ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆయన మనసులో భారతదేశంలో కూడా ఈ తరహా కమ్యూనిస్ట్ పార్టీ, ఈ తరహా విప్లవం జరగాలని ఎంఎన్ రాయ్ కోరుకున్నాడు ఆయన. తర్వాత ఆయన తాష్కెంట్కి వచ్చిండు ఆయన, ఇదే ఉద్యమ నిర్మాణం కోసం. అదే కాలంలో మొట్టమొదటి కొమింటర్న్ అంటారు, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశాలు కూడా మాస్కోలో జరిగినాయి. ఈ వాజ్ డెలిగేట్ మెంబర్ దేర్, ఎంఎన్ రాయ్. మళ్ళీ ఆయన తాష్కెంట్కి వచ్చి ఉన్న తర్వాత కాంగ్రెస్లో ఉన్న 2 సోదరులు, వాళ్ళని అలీ బ్రదర్స్ అని అంటారు, మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీ, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు. టర్కీలో జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనటానికి వాళ్ళిద్దరూ ఇండియా నుంచి బయలుదేరి టర్కీకి వెళ్ళి ఖిలాఫత్ మూమెంట్లో పాల్గొని ఇన్ టర్న్ భూమార్గం ద్వారా తాష్కెంట్కి వచ్చినప్పుడు ఎంఎన్ రాయ్ తోటి వాళ్ళు కూడా కలిసిండు.
అట్లా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం గురించి ఆలోచనలు 20 నుంచే మొదలైంది. కానీ కాంక్రీట్గా జరిగింది మాత్రము కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటుకున్న పరిస్థితులు ఏమిటి? తర్వాత 60లకు వద్దాం. 25 ఎక్కడ, 46 ఎక్కడ? సాయుధ పోరాటం దొడ్డి కొమ్మరే అమరత్వం మొదలైంది 46లో. అదే అంటే ఎన్నేళ్ళు? 21 21 ఇయర్స్. 2 దశాబ్దాలు. కాన్పూర్లో ఫస్ట్ టైము కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో దాదాపు 20 మంది పాల్గొన్నారు. అందరూ మహామౌలు, అతిరథులు, మహారథులు, ప్రాతస్మరణీయులు. వాళ్ళందరూ వాళ్ళ పేర్లన్నీ మనము స్మరించుకోవాల్సిందే. వాళ్ళు ఎస్ఏ డాంగే మహారాష్ట్ర నుంచి, డాక్టర్ గంగాధర్ అధికారి, ఎస్వి ఘాటే, పిసి జోషి, అజయ్ ఘోష్, బెంగాల్ నుంచి ముజఫర్ అహ్మద్, ఇట్లాంటి మహామౌలంతా ఆ కాన్పూరు డిసెంబర్ 26న స్థాపించబడ్డ పార్టీలో ఉన్నారు. మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, మరి సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ ఏమిటి అని. అప్పటికి ఇంకా సౌత్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇంకా కదలికలు ఏమీ లేవు. చదువుతున్నారు జనాలంతా. కానీ సౌత్ ఇండియా నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడు. ఎవరు? ఆయన తమిళుడు. ఆయన పేరు సింగార్ వేలు చెట్టియార్. సింగార్ వేలు చెట్టియార్. హీ వాజ్ ద లోన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సౌత్. అయితే ఈ మహానుభావుడు ఏంటంటే గొప్ప మేధావి. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడ్డ తర్వాత ఈ మహామౌలు, డాంగే లాంటి వాళ్ళు వీళ్ళందరూ బీటీ రణదివేగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని వాళ్ళు నామకరణం, పిల్లలను తొట్టెల్లో వేస్తాం కదా, నామకరణం చేయంగానే సింగార్ వేలు చెట్టియార్ అభ్యంతరం వెలిబుచ్చిండు. ఏమని? ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలల్లో అభ్యంతరాలు, ఆబ్జెక్ట్స్ పుట్టుకతోటే. అది ఏం అభ్యంతరం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అనటంలో ఒక ధ్వని ఏమున్నదంటే దీని యొక్క హెడ్ ఆఫీసు ఇంకెక్కడో ఉంది అని ఆలోచించే వాళ్ళకి అర్థమవుతున్నది. ఇట్లా కాదు, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టండి. ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే రష్యాలో హెడ్ ఆఫీస్ ఉన్నది. రష్యన్ యొక్క సూచనల ప్రకారం మనం నడుచుకుంటాము, లేదా రష్యా పంతాను ఫాలో అవుతాము అని ఆ మహానుభావుడు అప్పుడే విభేదించిండు. చర్చ మొదలైంది. 2 గ్రూపులు ఏర్పాటైనాయి అప్పటికప్పుడే. పేరు మీదనే గ్రూపులు పుట్టంగానే. ఆవకాయ నాడు అన్నప్రాశన రోజే ఆవకాయ అన్నట్టు తీవ్రంగా చర్చలు జరిగినాయి. లాస్ట్కు బహుశా మెజారిటీ తీర్మానము, డెమోక్రటిక్ సెంట్రలిజము ఇవన్నీ ఉంటాయి కదా, కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటారు కదా, కమ్యూనిస్టు పార్టీ సూత్రాలు. దాని ప్రకారంగా మెజారిటీ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కానీ అందరు ఏంటంటే రష్యా తోకబుచ్చుకుంటే మనం ఇక్కడ డెవలప్ అవుతాము అన్ని రకాలుగా అని అందరి మనసులలో ఉన్నది. ఎప్పుడైనా అనుకరణ ఉంటుంది కదా, శిష్యులకు గురువులు ఉంటుంది కదా, ఎక్కువైంది అనుకరణ అనేది. అనుకరణ ఎక్కువైపోయింది. కానీ గమ్మతేం తెలుసా, 25లో సింగార్వేలు చెట్టియారు ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టుమంటే ఎవరు వినలేదు కదా. 1980లో డాంగే సిపిఐ నుంచి ఈతలకు వచ్చి, డాంగే మోహిత్ సేన్ పేరు విన్నరా? గొప్ప మేధావి మోహిత్ సేన్. ఎస్ఏ డాంగే, శ్రీపాద అమృత డాంగే అండ్ మోహిత్ సేను, రోజా దేశపాండే అంటే డాంగే కూతురు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో అమ్లోక్ రామ్ గొప్ప ట్రేడ్ యూనియనిస్టు. ఈ జనరేషన్కు తెలియదు, అమ్లోక్ రామ్ కంట్రిబ్యూషను చాలా ఉన్నది. అమ్లోక్ రాము, బీహార్లో ఆచార్య దీపంకర్, వీళ్ళందరూ సిపిఐ నుంచి యువతలకు వచ్చి ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు పెట్టారు. అంటే సింగార్వేలు చెట్టియారు చచ్చిపోయి స్వర్గంలో ఉన్నా కూడా ఆయన అప్పుడు సంతోషించిండొచ్చు ఈ పేరు విని. నేను దేనికోసం అయితే ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు, ఆయన కూడా లెఫ్ట్ అభిమానియే. ఈ విషయాలు పార్టీ పుట్టుకతోటే ఇక అనేక
రాద్ధాంత సిద్ధాంతాలు జరిగినాయి అని ఆయన హాస్యంగా ఒక మాట అంటాడు. బహుశా మన కమ్యూనిస్ట్ నాయకులు ఆ రోజు పంచాంగము ముహూర్తము మంచి రోజు చూసుకొని కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించలేదేమో, అందుకోసం ఇంత రాద్ధాంతాలు, ఇన్ని చీలికలు పేలికలు అని ఆయన తమాషాగా అంటాడు. అట్లా అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే 67 నక్సలిజం దగ్గరికి వచ్చే ముందు మీరు అడిగినట్టు పార్టీ పుట్టుక గురించి నేను